దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. మంచిది. మనము పరలోక రాజ్యం యొక్క పోలికల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పటివరకు ఎన్ని పోలికలు చెప్పుకున్నాం? మనం 8 పోలికలు మనం చెప్పుకోవడం జరిగింది. 8 పోలికలు మనము వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారు. అందులో ఫలము గురించిన పోలిక, తర్వాత ఆవగింజల పోలిక, పులియని పిండి పోలిక, పొలములో దాచబడిన ధనము పోలిక, మంచి ముత్యమును కొన వెదుకుచున్న వర్తకుని పోలిక, సముద్రములో నానా విధములైన చేపలు పట్టిన వల పోలిక, ఒక ఇంటి యజమానిని పోలిక, పెళ్ళి విందు చేయుచున్న రాజు పోలికని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 9వ పోలికను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 9వ పోలికల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది దేవుని సంఘానికి పోల్చబడి మాట్లాడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము దేవుని రాజ్యముతో పోల్చబడింది. యేసు ప్రభువు వారు కొన్ని సందర్భాల్లో పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది అన్నాడు. ఆయన పరలోక రాజ్యం మీ మధ్య ఉన్నది అనడానికి కారణం ఏంటంటే, ఎక్కడైతే సమాధానము ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది అనే విషయాన్ని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ పోలిక సంఘమునకు పోల్చబడినట్లుగా ఎలా చెప్పగలరు మీరు అని మీరు అడగవచ్చు. మనము చదువుకున్న 8 పోలికలు ఒక అద్భుతమైన సందర్భాన్ని చూస్తూ ఉంటే, ఈ 9వ పోలికలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏమిటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అన్నాడు. ఒక స్త్రీ అని అక్కడ సంబోధన మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘము స్త్రీతో పోల్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వరుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారైతే వధువు ఎవరు? సంఘము. క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము. అందుకనే పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో ఆ సంఘము అనే స్త్రీ ఎలా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అంటే, 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనము కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఓకే, 27వ వచనం కాదు చదవండి. 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించుడి, ఇక్కడి నుంచి
సంఘానికి చెప్పబడిన మాటలు మనం చూడగలుగుతున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘము అనబడిన భార్యను ప్రేమించి, ఆ భార్య అనబడిన ఆ స్త్రీ ఎలా ఉండాలి అంటే కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగా సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము దేనికి పోల్చబడింది అంటే ఒక స్త్రీకి పోల్చబడింది. ఆ స్త్రీ ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి? ముడత అయినను కళంకమైనను అట్టిది ఏది అంటకుండా ఉండడం కొరకు ఆయన తన వాక్యము చేత ఆ సంఘమును ఉతక స్నానము చేసి దాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, సంఘము అనబడిన పరలోక రాజ్యములో ఏముండాలి అంటే పులియని పిండి ఉండాలి. చెప్పండి, ఏ పిండి ఉండాలి? పులియని పిండి అంటే మంచి బోధ ఉండాలి, ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. పిండి దేనికి సాదృశ్యము అంటే బోధకు సాదృశ్యం. దేనికి సాదృశ్యము? బోధకు సాదృశ్యం. సంఘములో ఎప్పుడూ కూడా ఏ బోధ ఉండాలి? ఆరోగ్యకరమైన బోధ ఉండాలి, శ్రేష్టమైన బోధ ఉండాలి. అప్పుడు సంఘమునే ఆ యొక్క ఆ స్త్రీ దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుత దినాలలో సంఘాలు ఎలా అయిపోయాయి తెలుసా? పులిపిండితో నింపబడిపోయాయి. పులిపిండి అంటే పొల్లని పిండి. చెప్పండి ఏంటండి? పొల్లని పిండి. చూడండి, మీరు సాయంత్రం అట్లు దోశ తినండి, మీకు ఎలా ఉంటుంది? దోశ పులిసిన పిండా పొలవని పిండా? చెప్పండి. పులిసిన పిండి. దోశ మనం తిన్న వెంటనే చేయి కడుక్కునే లోపల మన కడుపులోంచి తేనుపులు వస్తాయి. ఏ తేనుపులు వస్తాయి? పొల్లడి తేనుపులు, అరగని తేనుపులు. రాత్రి అంతా ఇబ్బంది పెడతా ఉంటుంది. పులుపు ఎప్పుడు కూడా ఇబ్బందే, పులుపు ఎప్పుడు కూడా ప్రమాదమే. పులుపు దేనికి సాదృశ్యం అంటే దుర్బోధలకు సాదృశ్యమై ఉన్నది, అబద్ధ బోధలకు సాదృశ్యమై ఉన్నది. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, సంఘము దేని చేత నింపబడింది అంటే దుర్బోధన చేత నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? నా చిన్న దినాలలో, నా చిన్న వయసులో ఉన్నప్పుడు సేవకులు ఎప్పుడూ కూడా వాక్యాన్నే ప్రకటించేవారు తప్ప ఎవరిని కూడా విమర్శించేవారు కారు. నా చిన్నప్పుడున్న సంఘ విశ్వాసులు వాక్యం మీద మనసు పెట్టేవారు కానీ విమర్శల మీద మనసు పెట్టేవారు కారు. అందుకని ఆ దినాల్లో ఉన్న సేవకులు గుర్తింపు లేకుండా పోయారు, హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు మనం హైలైట్ అవ్వాలంటే ఒక సేవకుడు ఇంకొక సేవకుడు విమర్శించాలి, ఇంకో సేవకుడు ఇంకో సంఘాన్ని విమర్శించాలి. విమర్శించుకుంటే జనాలకి హైలైట్ అవుతుంది. విమర్శించుకుంటే, ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు మనం మెట్లు దిగి కిందకి వెళ్తున్నాం. మెట్లు దిగి కిందకి వెళ్తే కాళ్ళు కడుక్కుని పైకి వచ్చేటప్పుడు కొంచెం తడి మెట్ల మీద ఉంది. పొరపాటున మన కాలు ఆ తడి ఆ మెట్టి మీద పడి కొంచెం జారి కింద పడ్డాం. అప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి. అయ్యయ్యో అని ఎగ్గొడతావా? ముందు చేసే పని నవ్వుతాం, అంతేనండి. నవ్విన తర్వాత అయ్యి బాబోయ్ అంటాం కదా. ఈరోజు లోకము దేనికి ఆకర్షింపబడుతుందంటే తప్పుడు బోధలకు ఆకర్షింపబడుతుంది. చాలామంది దేవుని బిడ్డలారా, గుడికి వెళ్ళక్కర్లేదు అనేవాళ్ళు బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిస్మం పొందక్కర్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం గుడికి వెళ్తే సరిపోద్ది, మనము బయటికి ఎలా తిరిగినా పర్వాలేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసుకోవద్దు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
బైబిల్ చదవక్కర్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదు అనేవాడు చాలామంది ఉన్నారు. సంఘములో చప్పట్లు కొట్టకూడదు అనేవాడు చాలామంది ఉన్నారు. అల్లిలే చెప్పొద్దు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి రకరకాల దుర్బోధలకు ప్రజలు లోనైపోయి దుర్బోధలకు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇదే పులిపిండి. చూడండి, యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. అప్పుడు రొట్టెలు, ఒక్క నిమిషం, 6వ వచనం చదవండి మీరు, 6వ వచనం. అప్పుడు యేసు, చూచుకోండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట ఏమంటున్నాడు? చూచుకోండి. ఏమంటున్నాడు చెప్పండి? చూచుకోండి. ఏ చూసుకోవాలి? ఏ బోధ అబద్ధ బోధో, ఏ బోధ కరెక్ట్ బోధో తెలియని దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డరా, యూట్యూబ్ వచ్చిన తర్వాత భక్తి లేదు, నాశనం అయిపోయింది. ఏమొచ్చిన తర్వాత భక్తి అనేది నాశనం అయిపోయింది. యూట్యూబ్లో చాలా రకరకాల బోధలు వింటున్నాం, రకరకాల ప్రసంగాలు వింటున్నాం, దుర్బోధలు వింటున్నాము. ఈ దుర్బోధల వలన అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చాలామంది అంటారు, విగ్రహాల తినేది ఆ తింటే తప్పేటి అనే బోధలు లేవా? పలహారాలు పెడితే తింటే తప్పేటి అనే బోధలు లేవా? చెప్పరేటి ఉన్నాయి. అంటే పిల్లరా, ఇలాంటి బోధలు, తాగితే తప్పేటి అనే బోధలు లేవా? ఈరోజు దేవుని పిల్లరా, చాలామంది జీవితాల్లో మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, చూచుకోండియా, పరిచయాల బోధ, సద్దుకాయల బోధ గురించి మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు. 12వ వచనం చదవండి. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిచయులు సద్దూకాయలు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడులని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఏ బోధ చెప్పండి? ఏ బోధ? ఏ బోధ? పరిచయులు సద్దూకాయల బోధ. చెప్పండి, ఏ బోధ అండి? పరిచయులు సద్దూకాయల బోధ. దేవుని బిడ్డలారా, సద్దూకాయల బోధ, పరిచయుల బోధ ఆ దినాలలో జనాలని మభ్యపెట్టి తారుమారు చేస్తూ ఉండేది. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యానికి చెవి ఒక్కటం లేదు, దుర్బోధకు చెవి ఎగుతున్నారు, లేని వాటికి చెవి ఎగుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం ఉన్నట్లుగా బోధించే సేవకులు ఇతరులలో తక్కువ, వాక్యాన్ని వక్రీకరించి బోధించేవాళ్ళు చాలామంది ఎక్కువ. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోకములో కూడా వాద్యాలు ఉన్నాయి. తెలుసా మీకు? చెప్పండి. పరలోకంలో కూడా వాయిద్యాలు ఉన్నాయి. అంటే పరలోకంలో వాయిద్యాలు ఉన్నప్పుడు ఆరాధనలో కూడా ఏముండాలి? ఇప్పుడు ఈ దినాల్లో చాలా సంఘాలు ఏమంటున్నాయి? వాయిద్యాలు వాయించకూడదు అంటున్నాయి కదా. చెప్పండి, వాయిద్యాలు వాయించకూడదు అంటున్నాయి. మరి వాయిద్యాలు వాయించకూడదు అన్నప్పుడు పరలోకంలో దేవుడు ఎందుకు వాయిద్యాలు ఉంచాడు? పరలోకంలో వీణలు, ఏమంటే మంచి మంచి వాయిద్యాలు పరలోకంలో ఎందుకు ఉన్నాయి అంటే దేవుని ఉద్దేశం తెలుసా? ఏమండి, దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు సంగీతములతోనూ నాట్యములతోనూ దేవుణ్ణి ఆరాధించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు దేవుని బిడ్డలారా, అనేకమైన బోధలు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. సంఘాల్లో తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి, సంఘాల్లో నమ్మక ద్రోహులు ఎక్కువైపోయారు, సంఘాల్లో విశ్వాస ఘాతకులు ఎక్కువైపోయారు. కారణం ఏంటి తెలుసా? సంఘంలో ఎక్కువ ఏముంది చెప్పండి? పులిపిండి అనే బోధ ఎక్కువైపోయింది. చూడండి, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. చూడండి, మీరు అతిశయపడటం మంచిది కాదు,
పులిసిన పిండి కొంచెమైనను మొత్తం అంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైనను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా. పులిపిండి అనే మాటకు మనము ఇంకొక నిర్వచనాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ఏంటి మనలో ఉన్న పులిపిండి అంటే? ఒకటి దుర్మార్గత. చెప్పండి, ఏంటండి దుర్మార్గత? ఇదిలో సంఘాల్లో ఉన్న విశ్వాసాలలో ఎక్కువ ఏం కనిపిస్తుందంటే దుర్మార్గత కనిపిస్తుంది. రెండవది దుష్టత్వము కనిపిస్తుంది. ఏం కనపడుతుందండి? దుర్మార్గత, దుష్టత్వం కనిపిస్తుంది. ఈరోజు దేవుని సంఘాల్లో ఎక్కువ ఏమండి సత్యం నివసించేవారు లేరు, ఎక్కువ నిష్కపటముగా ఉండేవాళ్ళు లేరు. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను నిష్కపటంగా మాట్లాడతానన్న వాళ్ళు. పైన ఒకటి లోపల ఒకటి. నోటితో మాట్లాడేది వేరు, హృదయంలోంచి మాట్లాడేది వేరు. ఈరోజు పిల్లరా ఏ సంఘంలో చూసినా, ఏ విశ్వాసం చూసినా ఎలా ఉన్నాడు అంటే సంఘంలో ఎలా ఉన్నాడని చెప్తే దుర్మార్గంగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుస్తులుగా ఉన్నారు. దేవుని బిడ్డరా, ఈ దుర్మార్గత, ఈ దుష్టత్వము అనే పులిపిండి మీలోంచి తీసి పారవేయాలి. సంఘము ఎప్పుడు కూడా ఏ పిండితో ఉండాలట? పులియని పిండితో ఉండాలి. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పెట్టిన పండుగలలో ఒక పండుగ ఏంటి చెప్పండి? పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ కాదు, పస్కా పండుగ అది పండుగలలో ఒక పండుగ. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. ఇశ్రాయేలులకు దేవుడు అది కట్టడిగా ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అది ఒక కట్టడిగా ఉంచి దానిని ఆచరించమని దేవుడు చెప్పాడు. కనుక సంఘం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సత్యము అనుసరించి నిలవాలి. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుడు వరాలతో నింపబడి ఉండాలి. ఆత్మీయ వరాలతో నింపబడాలి. ఆత్మ సత్యంతో మనము ఆత్మీయ వరాలతో నింపబడినప్పుడు మనము పొడియని పిండిలాగా మనం ఉండగలము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో చాలా సంఘాల్లో, చాలా వ్యక్తిగత జీవితంలో మనం చూసినప్పుడు పులియని పిండి మనకు కనిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, ఆ స్త్రీ పిండి తీసుకొని ఏం చేస్తున్నట చెప్పండి? ఆ పిండి తీసుకుని పిండి పులుసు వరకు, చెప్పండి ఏంటండి, పులిసే వరకు ఏం చేస్తుంది? 3 కొంచెముల పిండిలో దాచిపెట్టి. దేవుని బిడ్డరా, పిండి పులయ పెడుతుంది. ఏది? దుర్బోధ. ఈ దుర్బోధలు ఎక్కువ ఏమైపోయాయంటే ఎవరి సంఘాల్లో పుల్లని వ్యక్తులుగా మార్చేస్తున్నాయి. పులుపు దుష్టత్వానికి సాదృశ్యం. ఏమండి, పులుపు తినటం మంచిదా చెడ్డదా చెప్పండి? కొంతమందికి చింతకాయలు తింటారు. మంచిదా చెడ్డదా చింతకాయలు? ఉప్పు కారం పెట్టి తింటారు చాలామంది. మంచిదా చెడ్డదా? చెడ్డదా. ఎందుకు చెడ్డదా? బాగా తింటాక బాగుంటుంది కదా. పులుపు ఏం చేస్తుంది తెలుసా? రక్తాన్ని విరిచేస్తుంది కదా. పులుపు ఏం చేస్తుంది? రక్తాన్ని విరిచేస్తుంది. పులుపు పైచ్చులో కూడా పెడుతుంది. చూడండి, నిమ్మకాయలు బాగా తింటారు కొంతమంది, ఏమండి మామిడికాయలు బాగా తింటారు, పైచ్చు కూడా పెడుతుంది. మామిడికాయలు దగ్గర నోరు వరతట్టుకుంది మా సౌందర్యకి. దేవుని బిడ్డను గమనించండి, పులుపు ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పులుపు అనే దుష్టత్వము, పులుపు అనే దుర్మార్గత నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది.
ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో పులుపు అనేది ఉందో, నువ్వు ఆత్మీయ జీవితంలో పులుపు అనేది నువ్వు కలుగు చేసుకుంటున్నావో, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నవాడు అవుతావు, పాడు చేసుకున్నదాని అవుతావు. ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. కాబట్టి పిల్లరా, పులిసిన పిండి దేనికి సాదృశ్యమంట? దుర్మార్గతకు, దుష్టత్వానికి సాదృశ్యం. ఈ దినాల్లో ఎక్కువ బోధకులు ఎక్కువ దుర్బోధలు ఎక్కువైపోయారు. ఏమండి, ప్రజలు ఎవరికి ఆకర్షింపబడుతున్నారో తెలుసా? ఎవరి నిజంగా దేవుని పిలుపుని బట్టి సేవకు వచ్చే వాళ్ళని ఎవరు ఇష్టపడడం లేదు. ఏమండి, రంగులు వేసుకున్న వాళ్ళని, కోట్లు వేసుకున్న వాళ్ళని, లిప్టిక్ పెట్టుకున్న వాళ్ళని, స్టైల్ చేస్తున్న వాళ్ళని, ఏమండి పొగలెట్టిన వాళ్ళని, ఏమండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా జనాలు ఆకర్షించుకుంటున్నారు తప్ప వాక్యాన్ని ఆకర్షించుకోవట్లేదు. మన ఒక ఆయన అన్నాడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ కూడా సినిమా పాటలు అన్నాడు. ఎవరండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ సినిమా పాటలు అంట. ఆయన పాడిన పాటలకే అర్థం ఉండదు. మరి ఆయన పాడిన పాటలకి మళ్ళీ పొగలో మరి మాటలోనే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పేరెటువంటి ఎవడండి? భక్తులు దేవుని ప్రేరేపణ చేత రాసిన కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ పాటలన్నీ కూడా. ఒక పాట అనేక మంది జీవితానికి మారు మనసు కలుగు చేసింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక పాట. అలాగా ఎన్ని పాటలు ఉన్నాయో ఒక్కొక్క పాట మనం చూస్తూ ఉంటే చూడండి. ఒక పాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు మము తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇందులో సినిమా స్టైల్ ఉందా? సినిమా సాహిత్యం ఉందా? ఏమంటే ఈ పాట ఎప్పుడు పాడినా కానీ ఒక అద్భుతమైన అనుభూతి, ఒక అద్భుతమైన ఆనందం మనకు జీవితంలో కలుగుతాయి. కనుక దేవుని బిడ్డలారా, పరలోకాన్ని ఒక స్త్రీ పులిసిన పిండితో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘము ఎప్పుడు కూడా పులిసిన పిండితో మనము కలిగి ఉండకూడదు. పులిసిన పిండి లాంటి అనుభవం మనం ఉండకూడదు. పులిసిన పిండి అంటే దుష్టత్వము, రెండవది దుర్మార్గత. ఇవి తీసివేసుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు పులిసిన పిండిలా ఉన్నావా, పులియని పిండిలా ఉన్నావా? దేవుని సంఘము అనబడిన స్త్రీ ఎలా ఉండాలంటే పులియని పిండిలా ఉండాలి. ఏమండి, కల్పితమైన మరి బోధలు కలిగిన సంఘముగా ఉండకూడదు. ఏమండి, కల్పితమైన సంఘాలుగా ఉండకూడదు. దుర్బోధలకు లోబడే సంఘాలుగా ఉండకూడదు. ఏమంటే, అబద్ధ బోధకులు చెప్పిన మాటలు వినటానికి మన చెవులు పెట్టకూడదు. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యాన్ని మనం వెంబడించాలి. వాక్యాన్ని మనం వెంబడించి వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీ దుర్బోధకు, అపనమ్మకానికి సూచనగా మనం చూడగలుగుతున్నాం. ఈ స్త్రీ దుర్బోధకు, అపనమ్మకానికి మనకి సూచనగా ఉన్నట్లుగా మన పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏమండి ద్రోహులుగా ఉన్నారు అంటానికి సూచనగా ఈ పోలికను యేసు ప్రభువు వారు చెప్పారు. సంఘములో ఉన్నవారు ద్రోహులుగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, దుర్బోధలకు చెవియొగ్గేవారిగా మనము ఉండకూడదు. అలాగా ఉన్నట్లయితే మనము దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలారా, సంఘము ఎలా దేంతో పోల్చారట? దేంతో పోల్చారు? చూడండి, 2 తిమోతి పత్రిక. ఈ దినాల్లో జనులు ఎలా ఉన్నారు అంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. జనులు ఎలా ఉన్నారట? చెప్పండి, ఎలా ఉన్నారట? హితబోధను
సహింపగా. ఏమండి, ప్రస్తుత దినాలలో ఏ సంఘంలో చూసినా హితబోధ ఉందా? హితబోధ అంటే ఏంటి? హితబోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధ, గద్దించే బోధ. చెప్పండి ఏంటండి? గద్దించే బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఈ దినాల్లో సంఘం వింటున్నారా? ఇప్పుడు చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసి భయపడేవారు కదా మా చిన్నప్పుడు. ఇప్పుడు భయపడుతున్నారా? మనం సమాధానం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. వాళ్ళు చెప్పే మాటలకి మనం కౌంటర్ వేయలేకపోతున్నాం. అంత తెలివిగా కౌంటర్ వేస్తున్నారు వాళ్ళు. అంటే ట్రెండ్ ఎలా మారిపోయింది. ఇంతకుముందు డాడీ వస్తాడంటే పుస్తకాలు తీసేవారు, మమ్మీ వస్తుందంటే పుస్తకాలు తీసేవారు. మమ్మీ కాదు కదా, వాళ్ళు బాబు వచ్చినా గారి పుస్తకాలు తీయట్లేదు. కారణం ఏంటి తెలుసా? జనులు దేనికి అలవాటు పడిపోయారు? చెప్పండి. ఆడ అన్నం తినాలంటే సెల్ ఫోను, చదువుకోవాలంటే సెల్ ఫోను. ప్రతిదానికి సెల్ ఫోన్కి ఏమైపోయింది? కనెక్ట్ అయిపోరు. అందుకని ఒరే ఫోన్ ఎవరు అంటే ఇవ్వట్లేదు. ఆ మధ్యన మీకు జ్ఞాపకం ఉందో లేదు కానీ ఫోన్ ఇవ్వలేదని ఆ తండ్రిని చెప్పాడు కొడుకెళ్ళి, ఫోన్ ఇవ్వలేదని. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో హితబోధలు సహింపగా దురద చెవులు గలవారై. చెప్పండి ఏంటండి? దురద చెవులు. దేవుని బిడ్డలారా, ఈ ప్రతిరోజు వాక్యాన్ని వినేవాడు తక్కువ, జోకులు వినేవాళ్ళు ఎక్కువ. చూడండి, ఈ దినాల్లో ప్రసంగాలు లేవు. ఒక వాక్యం చదువుతున్నారు, ఏదో ఒక కథలు చెప్తున్నారు. కథలకి అట్రాక్షన్ అవుతున్నారు తప్ప వాక్యానికి అట్రాక్షన్ అయ్యేవాళ్ళు తక్కువ. కనుక కల్పనా కథలు చెప్పు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డరా, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవకులు తక్కువ. దేవుని వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుకూలమైన రీతిలో బోధించే వాళ్ళు ఎక్కువ. కనుక ఈ రాత్రి నీవు పులిపిండిలా ఉన్నావా, పులియని పిండిగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. గ్లోరీ హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. నీ జీవితంలో ఏ బోధ నీకు లోపడుతున్నావు? దుర్బోధకు లోపడుతున్నావా? హిత బోధకు లోపడుతున్నావా? ఏ బోధకు నువ్వు లోపడుతున్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏ బోధకు నువ్వు